వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మళ్ళీ ఫ్యామిలీతో చిన్న ట్రిప్ అనమాట. ఎక్కడికి అంటే ఈసారి భద్రాచలం వెళ్తున్నాము. వెదర్ మాత్రం చాలా బాగుంది. ఆల్రెడీ 2 hours జర్నీ అయ్యింది. సో మధ్యలో టీ బ్రేక్ అనమాట. మేము వచ్చింది చెన్నాపట్నం. అక్కడ ఒక పిక్చర్ చూపిస్తా, మా అత్తయ్య లాగానే ఉంటుంది. కమ్, నిజంగా చూపిస్తా. ఇక్కడ చూస్తున్నారు కదా, చూడండి చెన్నాపట్నం. మీకు ఇంకో ఆంటీని చూపించాలా? ఇక చూడండి, సేమ్ స్పెక్టికల్స్, సేమ్ ఆంటీ ఇక్కడ కూడా స్టైల్. ఖమ్మంలో ఛార్జింగ్ పెట్టుకోవడానికి వెయిట్ చేస్తున్న ప్లేస్ అన్నమాట ఇది. మేము వెయిట్ చేసే అంతసేపు ఆ బ్యాక్గ్రౌండ్ లో ఒక్కటే మెరుపులు ఉరుములు అన్నమాట. నా ఫేస్ చూస్తుంటే మీకు అర్థమై ఉంటుంది. మేము భద్రాచలం రీచ్ అయ్యేటప్పటికి 11:30 నైట్ అయింది. మేము వచ్చేసి తెలంగాణ టూరిజం హరితాలో రూమ్ తీసుకున్నాం అనమాట. రూమ్స్ ఆల్రెడీ మేము ఆన్లైన్లో బుక్ చేసుకున్నాము. ఎవరైనా ఒకవేళ ఇక్కడ రావాలంటే మీరు కూడా ట్రై చేయొచ్చు. బట్ మధ్యలో మేము ఛార్జింగ్ పెట్టుకొని మా డిన్నర్ చేసుకొని వచ్చేటప్పటికి ఇంత టైం అయింది. సో రేపు మార్నింగ్ ఏంటి అని అనేది డే 2. భద్రాచలంలో డే 2. ఈ రోజు అంతా కూడా మనం బోట్లో స్పెండ్ చేయబోతున్నాము. అదే పోచవరం బోట్ అనమాట. సో మాకైతే ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్. మీరు కూడా మాతో పాటే ఎంజాయ్ చేయండి. బ్రేక్ఫాస్ట్ చేసుకొని వెళ్ళడమే. ఆ బోట్లోకి మనం టికెట్స్ తీసుకోవాలి. మేము ఇక్కడే ఉన్నాం కాబట్టి హరితాలో ఇక్కడ అవైలబుల్ ఉంది. మేము ఇక్కడే కలెక్ట్ చేసుకున్నాము. ఒక క్యాండిడేట్కి వచ్చేసి మన వెహికల్ అయితేనేమో 1000 రూపీస్ ఛార్జ్ చేస్తారంట. బిలో 10 years అయితే 200 రూపీస్ ఏదో తక్కువ అన్నారు. ఒకవేళ వాళ్ళ వెహికల్ అయితే 1300 రూపీస్ ఛార్జ్ చేస్తారంట. చలో లెట్స్ సీ. ఇప్పుడు మేము వచ్చి పాపికొండలు బోటింగ్ పాయింట్ దగ్గర ఉన్నాము. ఇప్పుడు టైం 10 అవుతుంది అనమాట. 10:30కి స్టార్ట్ చేస్తారంట బోట్ అండ్ ఆల్. అక్కడ వెళ్ళి ముందు చూడాలి మనము. అండ్ సెల్ఫ్ వెహికల్ కాబట్టి మేము ఇక్కడ వచ్చేసాము. మధ్యలో అంతా కూడా కొంచెం ఫారెస్ట్ తగిలింది, భయం వేసింది. మేము కరెక్ట్ రూట్లో వస్తున్నామా లేకపోతే ఏమైనా మిస్ చేసినామా రూట్ అని చెప్పేసి. బట్ థ్యాంక్ గాడ్ సేఫ్గా రీచ్ అయినాం. రోడ్స్ అయితే మంచిగా ఉన్నాయి. బోటింగ్ పాయింట్ దగ్గరికి రీచ్ అయ్యాము. మనం టికెట్ పర్చేస్ చేసిన తర్వాత వాళ్ళే మనకు బ్రేక్ఫాస్ట్ ఇస్తారనమాట. బ్రేక్ఫాస్ట్ వచ్చి ఉప్మా, 2 ఇడ్లీ, చట్నీ అయితే 2 స్పైసీ ఉంది. బట్ ఫైన్, నడుస్తుంది. హాట్గా చెమటలు కాచుకుంటూ బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ చేసుకున్నాము. కంప్లీట్ చేసుకున్న వాళ్ళు అక్కడ టికెట్ చూపించి మనని ఇక్కడ లోపల బోట్లోకి పంపిస్తున్నారు. మేమైతే ఇట్లా ఫ్రంట్ బ్యాక్ సీట్స్లో ఆక్యుపై అయినాము. వాళ్ళు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఉన్నారనమాట. వాళ్ళు చెప్పినప్పుడు మనము ఇవి ఏవైతే సేఫ్టీ జాకెట్స్ ఉంటాయో అవి వేసుకోమని చెప్పినారు. మీన్ వెల్ బ్రేక్ఫాస్ట్ అయిపోయింది, మా సీట్స్ మేము ఆక్యుపై చేసుకున్నాం. భద్రాద్రి నిలయ శ్రీ సీతారామ గోదావరి తరంగాళ్ళు నీ నామమే గానమా
నా శ్వాసలో నీవే, నా ధ్యాసలో నీవే, నీ చరణమే స్వామి నా జీవనాధారమా. భద్రుని తపస్సుకు ఫలమై వెలసినావు, రామదాసు కన్నీటి ముత్యమై నవ్వినావు. సీతమ్మ కరుణతో జగమంతా కాపాడే, దీనుల మొరవినే దయామయ రామా. గోదావరి గాలిలో నీ నామమే వినిపించే, గుడి ఘంట నాదంలో నా హృదయం కరిగించే. ఒక్కసారి నీ చూపు నాపై పడితే చాలు, ఈ జన్మ ధన్యమయ్యే శ్రీ సీతారామా. జై శ్రీరామ్ జై సీతారామ్, భద్రాచల రామ శరణం మమ. జై శ్రీరామ్ జై సీతారామ్, జై సీతారామ్ శరణం మమ. నీ పాద సేవే పరమానందం, శరణం మమ. శ్రీ సీతారామ. పాపికొండల ప్రత్యేకత ఏంటంటే అక్కడ గోదావరి వెడల్పు చాలా తక్కువ ఉంటుంది, 1/2 కిలోమీటర్ కంటే తక్కువగా ఉంటుంది. డెప్త్ వచ్చేసి 1 ఫీట్ నుంచి 350 ఫీట్స్ ఉంటుంది. ఈ గోదావరి నదిలో ఎక్కడ లోతులకు మనం జర్నీ చేస్తున్నాం, ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు పాటించాలి. అందరూ కూడా బ్యాక్ సైడ్ లాస్ట్ లో చూస్తే సార్ అక్కడ ఏమి లేదు, గోదావరి ఉందో చూడకండి. మీరు ఆయన ప్రేమగా ఏమనిపిస్తారు చెప్పండి? కాదు కాదు సార్ అంటారంట. ఇప్పుడు చెప్పండి మీరు ఆవిడ ఏమనిపిస్తారు? ఒకసారి గట్టి క్లాస్ చేయండి అందరూ కూడా గట్టిగా. వెల్కమ్ సార్. ఈ బోట్ జర్నీ వచ్చేసి మనకు ఆల్మోస్ట్ 4 to 5 hours ఉంటుంది అనమాట. సో మనకు బోర్ రాకూడదని చెప్పేసి ఆ బోట్ వాళ్ళు మనతో చిన్న యాక్టివిటీని చేయిస్తూ ఉంటారు. అందరినీ ఇన్వాల్వ్ చేస్తారు అందులో, పెద్ద చిన్న అని కాకుండా ప్రతి ఒక్కరిని ఎంటర్టైన్ చేస్తారు. జర్నీ మాత్రం చాలా బాగుంటది, చాలా ఎంజాయ్ చేయొచ్చు. నైట్ అయితే మేము ఉన్న ప్లేస్లో చాలా వాన పడింది, గాలి అనమాట. మేము పడుకునేటప్పుడు కొంచెం లేట్ అయింది. ఈరోజు మార్నింగ్ లేచి దేవుడి దర్శనంకి వెళ్తున్నాము. వెదర్ ఇంకా చల్లగానే ఉంది, వర్షం పడొద్దని కోరుకుంటున్నా. ఎందుకు అనంటే ప్రశాంతంగా దర్శనం చేసుకొని మళ్ళీ మనం ఇంటికి వెళ్ళొచ్చు. ఇప్పుడు మనం శ్రీరాముల వారి దర్శనంకి వచ్చాము. ఇక్కడ మొబైల్స్ అలౌ చేయట్లేదు కాబట్టి మేము ఇంతకన్నా ఎక్కువ చూపించలేము. మీరు దేవుణ్ణి ఇక్కడ నుంచి దర్శించుకోండి. మీ పైన, మీ కుటుంబం పైన, మా కుటుంబం పైన దేవుడి ఆశీర్వాదాలు ఉండాలని కోరుకుంటున్నాను. ప్లీజ్ డూ వాచ్ అవర్ వీడియోస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Please do subscribe, share and comment.